అంటే మనం ఏ సాధన అయితే చేస్తున్నామో, ఏ జ్ఞానం అయితే తెలుసుకుంటున్నామో దానికి అనాత్మ సంబంధమైనటువంటి దుఃఖాన్ని నుంచి తప్పించుకోవటము, ఆత్మ సంబంధమైనటువంటి సుఖాన్ని పొందటము అన్నమాట. అంటే ఇప్పుడు బాహ్యంగా మనం చేసేటటువంటి కర్మోపాసనలు కానీ మిగతా వేరైనా సరే దుఃఖాలు తొలగడం కోసమే చేస్తూ ఉంటాం. అక్కడ దుఃఖం పూర్తిగా తొలగించేటటువంటి శక్తి వాటికి ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా అసత్య పదార్థాలు, సత్పదార్థం కాదది. అందులో చైతన్యం లేదు. చైతన్యంతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో అసత్ పదార్థ అనుభవేనకి ఎంతకాలం ఎన్ని యుగాలు చేసినా సరే అసత్ పదార్థానికి సంబంధించినటువంటి జ్ఞానమే కలుగుతూ ఉంటుంది అనమాట. లేదా సత్పదార్థంలోకి వెళ్ళాలి. నహస్తి తృప్తి నచ్చి దుఃఖ హానికి తృప్తి కలగదు, దుఃఖానికి హాని కలగదు. మళ్ళీ మళ్ళీ చేస్తా ఉంటాడు అంతే. అంటే ఎలాగంటే ఇప్పుడు చంటి పిల్లవాడికి నోట్లో ఏలు పెట్టుకుని చప్పలించడం అలవాటు అయింది అనుకోండి, ఆడికి కడుపు నిండదు, బలము రాదు. అయినా సరే అలవాటు పడిపోయి ఎప్పుడో ఆకలి ఎత్తేప్పుడు వెంటనే నోట్లోకి ఏలు పెట్టేసుకుంటుంటాడు. దానికి అలవాటు అంటారు. ఆ రకంగా అలవాటు పడిపోతే అతనికి నిజమైనటువంటి సత్యమో తెలియబడదు, నిజమైనటువంటి తద్వయానంద రసానుభూత్వ దానికి సంబంధించినటువంటి ఆ ఆనందము లభించదు, ఆ బలము ఏర్పడదు, ఆ తృప్తి ఏర్పడదు. కానీ ఊహ తృప్త సుఖం తిష్ట తదాత్మనిష్టయం. తృప్తి అనేటువంటిది ఆ నిజమైనటువంటి సాధనలోకి వెళ్తే తృప్త సుఖం తిష్ట సదా తృప్త నిష్టయం. నిజమైనటువంటి బ్రహ్మనిష్టలోకి రావాలి, ఆత్మధ్యానంలోకి రావాలి. అక్కడే తృప్తి కలుగుతుంది. కానీ ఇక్కడ తృప్త సుఖం కలుగుతుంది అనుకుంటున్నాడు, భ్రాంతి అది. కానీ సుఖం కలగదు. ఆడెవడో సుఖం కలుగుతుంది అంటాడో, ఈడు కలుగుతుంది అంటాడు తప్ప, చెప్పుకోవటాలు తప్ప నిజంగా తృప్తి కలిగేటటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా ఎక్కడ ఆత్మనిష్టలోనే, ఆత్మజ్ఞానంలోనే. దానికి మరొక శ్లోకాన్ని గుర్తు చేసుకుని కిందకెళ్ళి మళ్ళీ వద్దాం. ఇక్కడికి స్టార్టింగ్ లోనే ఒక శ్లోకం చెప్తారు. ఏంటంటే ఈ శ్లోకం 11వ శ్లోకం స్టార్టింగ్ లో దూరం వచ్చాక, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే. అంటే మరి పెద్ద పెద్ద మహాత్ములు కూడా, పీఠాధిపతులు మఠాధిపతులు కూడా ఈ రకమైనటువంటి సత్కర్మ ఉపాసన కర్మలు చేయించున్నారు కదా. మరి అంతా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న దాని ప్రకారంగా చూస్తే అదంతా బుద్ధిదేనా, అది అనవసరమేనా, అది అక్కర్లేనిదేనా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటిది దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇప్పుడు ఈ సత్కర్మ ఉపాసన కర్మలు అనేటువంటివి ఆత్మజ్ఞానం కలగడానికి కానీ, ఆత్మజ్ఞానం ఆత్మస్వరూపం తెలియడానికి కానీ, ఆత్మతృప్తిని పొందడానికి కానీ కాదు. మరి ఏంటి ఇవన్నీ కూడా అంటే చిత్తస్య శుద్ధయే కర్మ అది వస్తువుపలబ్ధయే. వస్తువు లభించడం కొరకు కాదు, వస్తువు తెలియడం కోసం కూడా కాదు, అడిగి మోక్షం రావడం కోసం కానీ కాదు. మరి దేనికి చిత్తస్య శుద్ధయే కర్మ అంటే మనం ఇతరులకు ఉపకారం చేయడం వల్ల, కర్మోపాసనలు చేయడం వల్ల ఏమవుతుందంటే మన అంతఃకరణం శుద్ధం అవుతుంది అనమాట. అంటే వస్త్రాన్నే ఉతికినట్టు, లేకపోతే శుభ్రంగా సబ్బు పెట్టి స్నానం చేసినట్టు అంతే. అంటే భాష్యంలో చేసేటటువంటి సత్కర్మలన్నీ కూడా ఈ రకంగా చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తువుపలబ్ధి. వస్తువు లభించడం కొరకు కాదు, వస్తువు అందులో తెలియబడదు, వస్తువు అక్కడ లభించదు. వస్తు సిద్ధి విచారేణ కించిత్ కర్మ కోటిభి. అయితే మేము ఈ జన్మలో చేసాము, లేకపోతే ఒక 10 సార్లు ఈ కాశీలు వచ్చేవాడి, 1,00,000 సార్లు రాము, ఇంకో దగ్గరికి వెళ్ళేవాడిని తీర్థయాత్ర అనంత కర్మ శౌచ తదైవచ. తీర్థయాత్ర అనుగమనం అంటే 1,00,000 సార్లు, 1,00,000 కోట్ల సార్లు వెళ్తే కలిగితేమో కదా అన్నాడు అనుకోండి. వస్తు సిద్ధి విచారేణ ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది కానీ, ఆత్మజ్ఞానం అనేటువంటిది కానీ
నువ్వు చేసేటటువంటి సత్కర్మ ఉపాసన కర్మలో ఎన్ని చేసినప్పటికీ కూడా ఆత్మ సిద్ధించదు, ఆత్మ తెలియబడదు, ఆత్మ సాక్షాత్కారం కాదు. ఎప్పుడు దాకా కించిత్ కర్మ కోటి నువ్వు కోటి కోటి కర్మలు చేసినా కూడా అది లభించదు. దానికి ఉపాయం తెలియాలి, దానికి సంబంధించిన మార్గం తెలియాలి, అప్పుడు అది తెలుస్తుంది తప్ప ఆత్మ అంటేటో, పరమాత్మ అంటేటో, బ్రహ్మం అంటేటో, దేవుడు అంటేటో అదేటో తెలుసుకోకుండా ఏయో వాళ్ళు చేశారు నీళ్ళు, ఈడు చేశారు నాళ్ళు చేసుకుంటూ పోయామనుకోండి, అవన్నీ కూడా ఆత్మజ్ఞానం పొందుట కొరకు కాదు, ఆత్మ సిద్ధించుట కొరకు కాదు. మరి దేనికి? ఆత్మని ఆవహించినటువంటి అంతఃకరణం ఒకటి ఉంది, దాని చిత్తమని, మనసని, బుద్ధి అని ఇలా రకరకాలుగా అంటున్నాం కదా. అటువంటి ఆ చిత్తాన్ని శుద్ధం చేసుకోవడం. చిత్తం అంటే ఏంటండి? చిత్తములో మనం చిన్నప్పుడు కాడి నుంచి ఏమేమి చూసామో, ఏమేమి చేసామో దానికి సంబంధించినటువంటి స్మృతులన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. అలాగా అనేక రకాలైనటువంటి అదొక మెమరీ కార్డు లాంటిది అనమాట. అదంతా రికార్డ్ అయ్యి ఉంది. అలా రికార్డ్ అయినటువంటి దానికి చిత్తం అని పేరు. ఇప్పుడు ఆ చిత్తాన్ని మనం ఆన్ చేసినప్పుడు లోపల కళ్ళు మూసి చూసినప్పుడు మనం ఏ ఊరంబడ తిరిగామో, ఏ ఈదులంబడ తిరిగామో, ఏం చేసామో, ఏం తిన్నామో అదంతా మనం రికార్డ్ చేసి పెట్టుకున్నదే వస్తుంది. అందుకని సత్కర్మ ఉపాసన కర్మలు ఎలాంటివి అంటే దైవ సంబంధమైనటువంటి పూజలు, పారాయణలు, యజ్ఞాలు, యాగాలు ఇవి కూడా సత్కర్మలే. మరి మనం చేసి అలాంటి చేయకుండా మామూలుగా చేసాము, అది మలినమైపోయింది. మలినమైపోయినటువంటి చిత్తాలలో ఇలా దైవ సంబంధమైనటువంటి కర్మలు చేసినట్లయితే ఇప్పుడు అది శుద్ధం అవుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే శుద్ధమైందో శుద్ధమైనటువంటి వాడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాలి. సమ్యక్ విశారత్త సిద్ధా రజ్జుతత్వావధారణ. తెలియటమే ప్రాంతియోది మహాసర్ప భయ దుఃఖ వినాశిని. అంటే తాడును చూసి పాము అనుకున్నాడు, భయం వేసింది. ఇప్పుడు అది తాడు కాదు పాము అని తెలుసుకుంటే దుఃఖం పోతుంది, భయం పోతుంది. అలా కాకుండా ఆ తాడు నుంచి ఏర్పడినటువంటి పాము నుంచి తప్పించుకోవడానికి మంత్రాలు చదువు, అయ్యో అయ్యో ఏయో చేసామనుకోండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా దుఃఖం పోదు, భయం పోదు. దానికి భయం పోవడానికి తాడా పామా విచారణ. అట్టి మాదిరిగా నీవు ఎవరవు విచారణ. దేవుడంటే ఏది విచారణ. దేవుడు అంటే మాకు ఎందుకు తెలియదండి బాబు, ఆ ఊళ్ళో ఉన్నాడు, ఈ ఊళ్ళో ఉన్నాడు అంటుంటారు కదండి. దేవుళ్ళు ఎంతమంది ఉంటారండి? అంటే మనకు ఒక క్లారిటీ లేదు, ఒక సిద్ధాంతం లేదు. మనిషికి ఒక దేవుడు, మనిషికి ఒక మతం. దానివల్ల ఏమైంది? నిజమైనటువంటి దేవుడు ఏంటో తెలియకుండా పోయింది. అంచేత మనం ఏం చేయాలి? విచారణ చెయ్యాలి. ఈ జగత్తు ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, జీవుడు అంటే ఏంటి, జీవుడికి దేవుడికి ఉండేటటువంటి సంబంధం ఏమిటి, ఈ అన్నిటికీ అధిష్టానమైనటువంటి వస్తువు ఏదో దాన్ని తెలుసుకోవాలి. ఉత్తరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారిదేహం. అలాగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా, ఆత్మదర్శనము కాకుండా ఇలాంటి ఏయో కర్మల్లో తిరిగి తిరిగి చచ్చిపోతే మళ్ళీ వచ్చి అయ్యే చేస్తుంటాడు, మళ్ళీ వచ్చి అయ్యే చేస్తుంటాడు, మళ్ళీ వచ్చి అయ్యే చేస్తుంటాడు. అంతే. ఇది సంసారం అనేటువంటిది ఇది ఒక సాగరం. దాని నుంచి తప్పించుకోవాలంటే యోడారోత్వమాసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయ యోగ మార్గంలోకి రా. యోగం అంటే ఏకాగ్రత పరిచి అంతర్ముఖ వృత్తిలోకి వెళ్ళాలి. శ్వాసని మనసుని కలిపి సాధన చెయ్యాలి. అలా సాధన చేసినప్పుడు శ్వాస మనసు లయమయ్యి మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం సాక్షాత్కారం అయ్యింది అనుకోండి, అప్పుడు అనాత్మేదో ఆత్మేదో, సత్యమేటో అసత్యమేటో, జడమేటో చైతన్యమేటో ఇదంతా వస్తువు అంతా కూడా నిదానంగా నీకే అర్థస్య నిత్యో దృష్టో విచారేణ ఇతోక్తిత. ఈ రకంగా అతని చేత సాధన చేయించు ఈ స్వరూపానికి సంబంధించినటువంటి యుక్తులని అతని మనసుకు పట్టుకునేలా చేయాలంటే విచారణ ధ్యానము. విచారణ ధ్యానం. ధ్యానం చేస్తూ విచారణ చేయాలి, విచారణ చేస్తూ ధ్యానం చేయాలి. నా స్నానేన నా దానేన
ప్రాణాయామ చేతేనవ. ఇది చేయకుండా, విచారణ చేయకుండా, యోగం చేయకుండా నేను 1,000 సార్లు స్నానం చేశానండి, నేను 1,000 సార్లు దానాలు చేశానండి, నేను 1,000 సార్లు తీర్థయాత్రలకు వెళ్ళానండి, పాదయాత్రలు చేశానండి, లేక నేను రోజు ప్రాణాయామం చేస్తానండి. ప్రాణాయామ చేతేనవ. ఇలా తీర్థయాత్రల వల్ల అవ్వదు, ప్రాణాయామాల వల్ల అవ్వదు, స్నానాల వల్ల దానాల వల్ల కూడా అవదా. దానివల్ల ఏమీ లేదంటే అవన్నీ దేనికి పెట్టారు? ఫస్ట్ చెప్పాడు, అంతఃకరణం శుద్ధి కొరకు చెయ్యండి. అవన్నీ కూడా మానేమని చెప్తలేదు. అంతఃకరణ శుద్ధి కొరకే గాని ఆత్మజ్ఞానం కలగడానికి కానీ, ఆత్మ సాక్షాత్కారం కలగడానికి కానీ అవి ఏర్పాటు చేయలేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఇప్పుడు యోగ మార్గంలోకి రావాలి. యోగ మార్గంలోకి వచ్చి చక్కగా నిరంతరం అభ్యాసం చేసినటువంటి వాడు తనలో ఉండేటటువంటి స్వమేవ సర్వదా పశ్యన్ మన్యమానస్య మద్వయం స్వానందమనుగుంజాన కాలం నయ మహామతి. ఈ రకంగా శ్వాస ఆగింది, మనసు ఆగింది, జాగ్రత్త స్వప్న సుశక్తులు దాటాడు, స్థూల సూక్ష్మ శరీర కారణ శరీరాలు కాదని తెలుసుకున్నాడు, తనలో ఉన్నటువంటి స్వరూపాన్ని తెలుసుకున్నాడు, అక్కడ ఆనందాన్ని పొందాడు. స్వ అంటే తనలో ఉండేటువంటి ఆనందాన్ని పొందాడు. తన స్వరూపమే ఆనంద స్వరూపం. స్వానందం అనుగుంజాన. బాహ్యంగా వస్తువుల ద్వారా లభించేటటువంటిది కాదు అది. తన స్వస్వరూపము సాధన ద్వారా, విచారణ ద్వారా, జ్ఞానం ద్వారా. బాహ్యంగా ఉండేదంటే అసత్ పదార్థానుభవేనకి. అసత్తు వేరు, సత్పదార్థం వేరు, జడం వేరు, చైతన్యం వేరు. ఇలా చైతన్యాన్ని తెలుసుకుని అఖండ బోధాత్మని నిర్వికల్పే అంటే అక్కడ ఏ కల్పన లేదు, ఏ వస్తువు లేదు, పరిణామం లేదు, రావడము పోవడము లేదు. అఖండ బోధాత్మని నిర్వికల్పే. వికల్పనం యోమ్ని పుర ప్రకల్పనం. కదలిక లేదు, శ్వాస లేదు, మనసు లేదు, ఆలోచన లేదు, అంత ఆనందమే. నిర్వికారమైనటువంటి నిశ్చలమైనటువంటి స్వస్వరూపపు స్థితి. తదద్వయానందమయాత్మనా సదా శాంతిం పరమేత్య భజస్వమౌనం. ఈ రకంగా ఆ స్థితి ఏదైతే అతనికి అనుభవానికి వచ్చిందో, ఏదైతే చూచాడో, ఏదైతే దర్శనించాడో అటువంటి దాన్ని తెలుసుకుని పట్టుకుని మౌనంగా ఉండడమే నాయన అని చెప్తున్నాడు. అంచేత తూష్ణీమవస్థ పరమోపశాంతి. ఆ స్థితి ఎవడికి పొందాడో వాడికి పరమశాంతి. వాడికి దుఃఖం లేదు, బాధ లేదు, భయం లేదు, ఏమవుతుందో ఏటో అన్న గొడవ లేదు. ఏమవుతుందో ఏటో అన్నా అదంతా దేనికి సంబంధించింది? మనం ధరించినటువంటి శరీరానికి సంబంధించి. శరీరం కంటే తను వేరని తెలిసి వచ్చేసింది. శరీరం వేరు. ఆ శరీరం అనేటువంటిది కూడా ఎలాగొచ్చింది? ప్రకృతి ద్వారా తయారైంది. ప్రకృతిలో గుణాలు ఉన్నాయి, తమో గుణ, రజోగుణ, సత్వగుణాలు. దీనివల్ల తమో గుణం వల్ల శరీరము, రజోగుణం వల్ల ప్రాణము, సత్వగుణం వల్ల మనసు. ఈ తమో గుణ, రజోగుణ, సత్వగుణాలతో కూడుకున్నటువంటి సముదాయం ఆగిపోయింది, నిలిచిపోయింది. ఇది నిలిచిపోయినప్పుడే మన స్వరూపం మనకు కోసం. ఇది నిలవలేనంత కాలం, ఇది ఆగలేనంత కాలం మనకు తెలియబడదు. శ్వాస ఆడుతూ ఉన్నంత సేపు తెలియబడదు, మనసు ఉన్నంత సేపు తెలియబడదు. ఎందుకంటే మనసు ఏదో ఒకటి తెచ్చేసి అది ఏదో పాట పాడేస్తుంది, అది ఏదో మంత్రం చదువుతుంటుంది, ఏదో జరిగిపోయినటువంటి దాన్ని తీసుకొచ్చి గుర్తుకు చేస్తుంటుంది. అంటే ఏం చేయాలి? మనసును వదిలేయాలి, దాటేయాలి. లేక మనసును ఆపడం కానీ, మనసును వదిలేయటం కానీ చెయ్యాలి. మనసును సెపరేట్ చేసేసారు అనుకోండి, అది ఒకవేళ మనసు ఏదన్నా అనుకున్నా అది నాకు సంబంధించింది కదా, అది మనసుకు సంబంధించిందని దాని నుంచి మన స్వరూపం వేరైపోయినటువంటి జ్ఞానం మనకు తెలియాలి. అలా తెలిసి మన స్వరూపాన్ని మనం తెలుసుకుని పట్టుకుని ఉన్నటువంటి స్థితికి తూష్ణీం అవస్థ అన్నాడు. ఇప్పుడు మెలకుల్లోకి వచ్చేటప్పటికి మెలకుల్లో జరిగేటటువంటి సన్నివేశాలను అనుసరించి కూడా స్పందిస్తుంటాం కదా. మరి భార్య, భర్త, పిల్లలు ఆరోగ్యము, అనారోగ్యము, ఉండడము, లేకపోవడము, ఇలాంటి దానితోటి మనం కూడానే స్పందిస్తాం.
లోపలికి వెళ్ళినటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ స్పందన లేదు, స్పందించడం, భయం లేదు, బాధ లేదు, తూష్ణీ స్థితి అంటే ఏమీ అనుకోకుండా ఉండే నిశ్చలమైనటువంటి తూష్ణీం అవస్థ. ఇప్పుడు ఇది మన మెలకువలో ఉన్నది జాగ్రత్త అవస్థ, కళలకు అనేటువంటిది స్వప్నావస్థ, ఏమీ తెలియకుండా వాడు ఉండేటటువంటిది నిద్ర సుషుప్త అవస్థ. ఇక్కడ అలా కాదు, తూష్ణీ అవస్థ అంటే దాన్ని మనం తురీయావస్థ అంటున్నాం. తురీయావస్థనే తూష్ణీ అవస్థ అన్నాడు. అక్కడ శ్వాస ఉండదు, మనసు ఉండదు, ఏ విధమైన ఆలోచన ఉండదు. ఏముంటదండి? ఏముండదండి? పరమోపశాంతి, పరమశాంతి, హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటాడు. అదే తన స్వరూపం. అక్కడ శరీరం లేదు, ప్రాణం లేదు, మనసు లేవు, ఇంద్రియాలు లేవు. ఇవన్నీ బుద్ధి రసత్కల్ప వికల్ప హేతో. చూడండి, బుద్ధి రసత్కల్ప వికల్ప హేతో. బుద్ధి రాకూడదు అంటే మనసు రాకూడదు. మనసు వచ్చింది అనుకోండి, బుద్ధి రసత్కల్ప వికల్ప హేతు. అసత్కల్పన లేక వికల్పన అంటే రెండు రకాలు. బుద్ధి అంటే బుద్ధి వచ్చిందా లేని వస్తువుని ఉన్నట్టుగా కల్పన చేస్తుంది. బుద్ధి రసత్కల్ప అంటే మనసును దాటిపోయి ఆ నిశ్చలమైనటువంటి స్థితిలో కూర్చొని ఉన్నాం మనం. ఆ తూష్ణీ అవస్థ, ఆ తురీ అవస్థ, హాయిగా దుప్పటి ముసిగట్టును కూర్చున్నట్టుగా సుఖంగా ఉండాలి. ఈలోగా మనసు వచ్చింది. మనసు వచ్చిన వెంటనే ఏది గుర్తు తెచ్చి పెడుతుంది? అసత్ కల్పన. అది సత్తు కాదు, అది నిజం కాదు, యథార్థం కాదు. లేని వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా, అదే తనన్నట్టుగా, అదే దాన్నే తను అనుభవించాలన్నట్టుగా అసత్ కల్పన చేస్తుంది. అంటే వికల్ప హేతు. లేని వస్తువుని ఉన్నట్టుగా కల్పన చేస్తుంది, ఉన్న వస్తువుని వివిధ రకాలుగా కల్పన చేస్తుంది. లేని వస్తువుని కల్పన చేయటము, ఉన్న వస్తువుని కల్పన చేయడం, ఇలా నిరంతరము అసత్ కల్పన విషత్ కల్పంతో కూడుకుని ఉంటాం. ఏమీ పెద్ద దీని గురించి పెద్ద మనం వాదోపవాదాలు అక్కర్లేదండి. ప్రతి మనిషి చూసుకోండి, వెళ్ళిపోవచ్చిన కాడి నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా కల్పనలోనే ఉన్నాడు. అదో ఇదో జరిగేదో జరగలేందో ఆలోచనతోనే ఉంటాడు, కల్పన చేస్తూనే ఉంటాడు. ఏదేది కల్పన చేస్తాడో ఆ కల్పనను అనుసరించే కర్మ చేస్తుంటాడు. ఏదేది కర్మలు చేసాడో కర్మలను అనుసరించి ఆయనకి అది ఫలితాన్ని ఇస్తుంటాడు. ఏ ఫలితం వచ్చిందో మనకి ఆ ఫలితాన్ని అనిపించడానికి జన్మత్వం. ఒకదానికొకటి లింక్, ఒకదానికొకటి లింక్. అంటే ఇది ఎన్నాటికి మూలం కారణం కల్పన. కర్మ కాదు కారణం, ఈశ్వరుడు కూడా కాదు, కర్మ ఫలం కూడా కాదు. ఎన్నిటికీ మూల కారణం బీజం ఏదంటే మన మనసు యొక్క కల్పన. మనసు నిత్యము మనకి కావలసిన రీతిలో ఏదో రకంగా కల్పన చేస్తున్నట్టు. ఇలా కాదు, ఇలా చేయకుండా ఉండవచ్చు, ఇలా చేయాలి, అలా చేయాలి, వీళ్ళకి ఎలా సంపాదించి పెట్టాలి, వాళ్ళకి అలా సంపాదించి పెట్టాలి, వీళ్ళు ఎలా బాగుపరచాలి, వాళ్ళని అలా బాగుపరచాలి, వీళ్ళు ఉత్తరించాలి, వాళ్ళని ఉత్తరించాలని ఇలా నిరంతరము అసత్ కల్పన అలాగే వికల్పన. ఈ నిరంతరం ఈ కల్పనలో కొట్టుమిట్లు ఆడిపోతూ ఉంటే ఆ కల్పనను అనుసరించి ఎవడికో ఏదో ఉపకారం చేయాలన్న ఆలోచన వచ్చింది అనుకోండి, మరి లేచి వెళ్ళిపోయి ఆడికి ఏదో కర్మ చేస్తాడు కదా, ఉపకారం. మళ్ళీ అది కర్మ అయింది. ఆ కర్మకు మళ్ళీ ఆయన పరమేశ్వరుడు ఏం చేస్తాడు? ఫలితాన్ని ఇస్తుంటాడు. ఆ ఫలితాన్ని అనిపించడానికి మళ్ళీ ఈయన జన్మకు రావాలి. అంటే కల్పనే మూల కారణం, బీజం. కల్పనను అనుసరించి కర్మ, కర్మను అనుసరించి ఫలం, ఫలాన్ని అనుసరించి సుఖ దుఃఖాలు. ఈ రకంగా నిరంతరము సాగుతూ ఉంది. దీనికి హేతువు, దీన్ని వదిలించుకోవాలంటే బ్రహ్మాత్మన బ్రహ్మవిదో మహాత్మను. ఈ కల్పన చేసి కర్మలు చేయడం వల్ల, ఫలితాన్ని అనిపించడం వల్ల, ఏయో పేర్లు తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. దాన్ని వదలడమే నీకు ఉపకారం, ఉపయోగం. హాయిగా సుఖంగా ఆనందంగా ఈ తూష్ణీ స్థితి కనుక, ఈ తురీయావస్థను కనుక ఒక్కసారి అనుభవిస్తే నీ ఖాళీ దొరికినప్పుడల్లా ఆ తురీయావస్థలోకి పోయి కూర్చో, దాన్నే పట్టుకో, ఏది నిర్ణయించుకో, ఏది కల్పన చేయకు. నువ్వు ఎవరిని బాగుపరచలేవు, ఎవరిని కాపాడలేవు. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రారంభాన్ని అనిపించడానికి వచ్చిన
అయితే ఇతను జీవుడైతే ఆయన ఈశ్వరుడు, ఈయన కర్మ చేస్తే ఆయన కర్మఫలాన్ని అనుభవింపజేస్తున్నాడు. ఈ పొసెషన్ ఎవడు మార్చలేడు. మనం ఏదో చేసేద్దాం, మన చేతులు పెట్టుకుందని అనుకుంటాడు, అప్పుడు అలా చేయలేడు. అందుచేతే నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను రక్షించుకో, ఉత్తరేదాత్మనాత్మానం. ఎందుకంటే ఈ అవకాశం, ఈ జ్ఞానం అందరికీ లభించదు. ప్రతి ఒక్కడు కూడా ఈ జ్ఞానం తెలియబడక ఏదో చేస్తే ఏదో వస్తుందేమో, ఏదో చేస్తే ఏదో వస్తుందేమో, ఏదో చెయ్యలేమో అని చెప్పేసి అనేక రకరకాల కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలన్నిటికీ మూల కారణం ఇతను మానసిక జ్ఞానం లేకపోవడం వల్ల. వీడికి సత్యం తెలియలేదు. సత్యం తెలియలేనటువంటి మనసు నిరంతరం అసత్ కల్పన, వికల్పన, ఈ రకమైనటువంటి కల్పన చేస్తూ ఉంటుంది. ఆ కల్పనను అనుసరించి కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలను అనుసరించి ఫలితం వస్తుంది. ఫలితాన్ని అనుభవించడానికి వస్తూ పోతుంటాడు. చేత బ్రహ్మాత్మన బ్రహ్మవిదో మహాత్మను. బ్రహ్మాత్మన బ్రహ్మ జ్ఞానం తెలుసుకో. ఏంటండి బ్రహ్మాత్మన అంటే? బ్రహ్మాత్మన అంటే నేను బ్రహ్మమునే. బ్రహ్మాత్మన అంటే నేను బ్రహ్మమునే. బ్రహ్మవిదో తెలుసుకో. బ్రహ్మాత్మన అంటే నేను బ్రహ్మమునే, బ్రహ్మవిదో తెలుసుకో. బ్రహ్మవిదుడు అంటే తెలుసుకున్నటువంటి వాడు. ఎవరి గురించి తెలుసుకున్నాడు అతను? తన గురించి తెలుసుకున్నాడు. తను ఎవరింతకని? బ్రహ్మాత్మన, నేను బ్రహ్మమునే. బ్రహ్మవిదో అంటే తెలుసుకున్నాడు అనమాట. నేను బ్రహ్మమునే అని తెలుసుకున్నాడు. అలాగే నేను బ్రహ్మమునే అని ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడు మహాత్మను. ఆడే మహాత్మ. అందరినీ మహాత్ములు అనకూడదండి. బ్రహ్మమును, నేను బ్రహ్మమునే అని ఎవడైతే తెలుసుకుంటాడో విచారణ మార్గంలో, సాధన మార్గంలో, ఇందాక చెప్పాడు కదా, తూష్ణీమవస్థ పరమోపశాంతి అంటే సాధనలో కేవలం సాధన చేయకుండా, విచారణ చేయకుండా నేను బ్రహ్మము అనుకోమంటలేదు. ఇక్కడ పైనుంచి కింద నుంచి చూడండి. పైనుంచి అఖండ బోధాత్మని నిర్వికల్ప, ఏ కల్పన లేనటువంటి శ్వాస మనసు ఆగినటువంటి నిత్య స్థితిలోకి వెళ్ళి ఆ పరమశాంతిలో ఆగినటువంటి స్థితిలో అతను ఉండాలి. అలాంటి స్థితికి సమాధి స్థితి అన్నాడు, తూష్ణీ అవస్థ అన్నాడు. అక్కడ సంకల్ప వికల్పాలు లేవు. ఎందుకంటే మనసే లేదు, శ్వాస లేదు, ఇవన్నీ లేనిటువంటి నిర్వికల్పమైనటువంటి స్థితిలో ఏదైతే ఉందో శాంతి పరమేశ్య భజస్సమౌనం. అది ఇంకా అనుకునేది కాదు. నేను బ్రహ్మమును అని కూడా అనుకోకూడదు. అక్కడ ఏంటిది? అది శాంతి, అదే ఆ పరమశాంతి, అదే నేను అనేటువంటి భావనలో ఉండాలన్నమాట. అలా ఉండినటువంటి స్థితికి తూష్ణీ అవస్థ లేదా తురీయ అవస్థ అన్నాడు. అక్కడ ఏ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు లేకుండా బ్రహ్మాత్మన బ్రహ్మవిదో, నేను బ్రహ్మమునే అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మహాత్మను ఎత్ర ద్వయానంద సుఖం నిరంతరం. అతనికి ఇంక రేపు మళ్ళీ జన్మ రాదు. ఇప్పుడు కూడా లేదు జన్మ. దీన్నే జీవన్ముక్తుడు అంటారు. ఎందుకంటే శరీరం నేను కాదు, నాది కాదు. ఈ శరీరాన్ని కాపాడేటటువంటి ప్రాణం నేను కాదు, నాది కాదు. శరీరానికి సంబంధించినటువంటి ఏంటి? జనన మరణాలు, స్త్రీ పురుష భేదాలు, రోగాలు, భయాలు, సావు పుట్టుకలు. శరీరం వచ్చిందంటే అండి పుట్టుకంటారు దాన్ని. రేపు మాపం మరణించదు, దాన్ని సావు అంటారు. సావుకి పుట్టికి మధ్యలో చిరంతరము పరిణామం చెందుతూ ఉంటుంది శరీరం. అలా పరిణామం చెంది చిట్ట చివరిలో కూడిపోతుంది. దాన్ని మరణం అంటున్నాం. మరి అలా శరీరాన్ని నిరంతరం పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా పరిణామం చెందింపజేసేటటువంటి శరీరము, అది స్త్రీ శరీరం కావచ్చు, పురుష శరీరం కావచ్చు, ఎవరి శరీరమైనా సరే నిరంతరం అలా సాగుతూనే ఉంటది. ఆ లోపల ఉన్నటువంటి వాడికి ఆ పరిణామం లేదు. ఆడికి శరీరం కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు. లోపల ఉన్నటువంటి స్వరూపం తెలియక నిరంతరము వచ్చి పరిణామం చెంది చచ్చిపోయి పుట్టుక సావులతో కూడుకున్నటువంటి రోగాలతో కూడుకున్నటువంటి శరీరం నేను అనుకున్నాడు. దాన్నే భ్రాంతి అన్నారు. నిజానికి అది అతను కాదు. తనెవరు? ఇందాక చెప్పాడు కదా, బ్రహ్మాత్మనో బ్రహ్మవిదో వదంతి. అతను బ్రహ్మవిదుడు, బ్రహ్మస్వరూపము. ఆ విషయం తెలియకుండా శరీరం నేను అనుకున్నాడు. శరీరమే నేను అనుకుంటే శరీరంలో ప్రాణం ఉంది. ప్రాణం శరీరాన్ని కాపాడుకుంటుంది.
శరీరానికి ఏమో జనన మరణాలు పరిణామం ఉన్నాయి. జనన మరణాలతో కూడుకున్న శరీరాన్ని పుట్టుక దగ్గర నుంచి మరణించేదాకా పరిణామం చెందించేది ఎవరు? ప్రాణం. శరీరంలో ప్రాణం ఉండి నిరంతరము పసుపడతా ఆకలి దప్పులు కలిగింది. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణం. ఇలా మరణంలోకి తీసుకెళ్లిపోయేది ప్రాణమే. శరీరాన్ని కాపాడి శరీరానికి కావలసినటువంటి వాసుకులు, ఆహారము మొదలైనటువంటి ప్రాణం తెచ్చి పెట్టుకోలేదు. ఆ ప్రాణాన్ని కాపాడేది మనసు. ఆకలి దెబ్బకులు ప్రాణాందైతే ఆ లోపల ఉన్నటువంటి మనసు శరీరంతో భ్రాంతి చెంది శరీరమే నేననుకుని శరీరానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలన్నీ మనసు అనిపిస్తుంది. సుఖ దుఃఖాలకి మూల కారణం మనసు, ఆకలి దెబ్బలకి మూల కారణం ప్రాణం, సావు పుట్టులకి మూల కారణం శరీరం. శరీరానికి 2 అవస్థలు, ప్రాణానికి 2 విషయాలు, మనసుకి 2 విషయాలు. శరీరము ప్రాణము మనసు పక్కన పెట్టారనుకోండి, ఇంకెవడతను? ఈ శరీరానికి సంబంధించింది నీ కాదు, ప్రాణానికి సంబంధించింది నీది కాదు, మనసుకు సంబంధించింది కూడా కాదు. మరి ఎవరు నువ్వు? ఎవరు అంటే ఎత్ర ద్వయానంద సుఖం నిరంతరం. నిరంతరము ఆనందం. ద్వయం అంటే రెండోది లేదు. ఇంక శరీరం రాలేదు, అక్కడికి ప్రాణం రాలేదు, మనసు రాలేదు, ఒక్కడవే ఉన్నావు. బ్రహ్మాత్మన బ్రహ్మవిదో మహాత్మను, మహాత్ముడు బ్రహ్మస్వరూపానివి. చేత నీకు పుట్టుక లేదు, సావు లేదు, బాధలు భయ్యాలు లేవు. ఈ భావనతో నిరంతరము నువ్వు మరణం చేస్తూ ఉంటారు. నాస్తి నిర్వాసనాన్ మౌనాత్పరం సుఖ రుజుత్తమం విజ్ఞాతాత్మ స్వరూపస్య స్వానంద రసపాయిన. నాస్తి నిర్వాసనాన్ మౌనాత్పరం అంటే ఈ మనసు వచ్చిందనుకోండి, మనసు వచ్చేటప్పటికి మనసుకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ చూపెడతాం. నాస్తి నిర్వాసన. వాసన అంటే నేను పూజలు చేశాను, నేను పారాయణలు చేశాను, లేదా నేను పుణ్యాలు చేశాను, లేదా నేను పాపాలు చేశాను, నేను దానాలు చేశాను, నేను ధర్మాలు చేశాను. ఈ రకమైనటువంటి అన్ని కూడా అంతఃకరణంలో రికార్డ్ అయి పట్టుకుని ఉంది. వాసనలు అంటారు. అటువంటి నాస్తి నిర్వాసన మౌనాత్ పరం. ఈ జ్ఞానం ఎవరికైతే కలిగిందో, ఈ అనుభవం ఎవరికైతే కలిగిందో, ఎవడైతే ఈ అనాత్మ, ఇది నేను ప్రాణం కాదు, మనసు కాదు, శరీరం కాదు అని తెలుసుకున్నాడో అటువంటి వాడికి నాస్తి నిర్వాసనాత్ పరం. మౌనంగా ఉంటాడు. దేంట్లోని ఎగరడు, దేంట్లోని కలుపుకోవడం కలవడం. నిరంతరము నాస్తి నిర్వాసనాన్ మౌనాత్ పరం సుఖ ఉత్తమం. హాయిగా సుఖమంటాడు. ఇదంతా ఎలాగో వచ్చింది, అది పరిణామం చెందుకుంటూ దాని పని చక్కబెట్టుకుని పోయేదాకా దాని గురించి ఆలోచించడం. వచ్చినటువంటిది దాని పని చక్కబెట్టుకునేది, అదంతా ప్రారంభం మీద ఆధారపడి ఉంది. ప్రారంభం అయిపోయింది అనుకోండి, అయిపోద్ది. మనం దాన్ని అయిపోనివ్వకుండా మనమే కలగ చేసేసుకుని దాన్ని ఏదేదో కాపాడాలనుకున్నాం అనుకోండి, మళ్ళీ కర్మ అవుతుంది. కర్మ చేస్తున్నాడంటే వీడికి జ్ఞానం తెల్లలేదండి. తన స్వరూపం దర్శనం కాలేదు, అతని స్వరూపం ఏంటన్నది తెలియదు. విజ్ఞాదాత్మ స్వరూపస్య స్వానంద రసపాయన. నీ స్వరూపం జ్ఞాన స్వరూపం. జ్ఞానం అంటే జ్ఞానం. శరీరం కానీ, ప్రాణం కానీ, మనసు కానీ ఇది ప్రకృతి స్వరూపం, ఇది జడం. జడమైనటువంటి ప్రకృతి స్వరూపం నువ్వు కాదు. జడమైనటువంటి ప్రకృతితో తయారైనటువంటి వస్తు సముదాయం నువ్వు కాదు. ఈ సముదాయాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞాన స్వరూపానవే నీవు. జద విజ్ఞానాత్మ స్వరూపస్య. విజ్ఞాన ఆత్మ స్వరూపాన్ని, జ్ఞాన సముదాయమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని, స్వానంద రసపాయన. జద నీ యొక్క స్వస్వరూపానికి సంబంధించినటువంటి ఆనందాన్ని హాయిగా నిత్యము సుఖంగా అనిపిస్తూ ఉంది. అంతేగాని శరీరం వైపుకి వెళ్ళిపోయి అయ్యో నాకు చాలా బాధలు ఉన్నాయి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు ఆర్థికం బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు అన్నాడు అనుకోండి. అవన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించి. అసలు అవి ఎందుకు వస్తున్నాయి? మన కర్మఫలాన్ని అనుసరించి వస్తుంది. కర్మఫలాన్ని అనుసరించి వచ్చినటువంటి కర్మఫలాన్ని అనిపించకుండా పోవు.
అంచేత మౌనంగా నీ స్వరూపాన్ని తెలుసుకుని దాని పరిణామాన్ని దాన్ని అలా ఊరుకుంటే దాని పని అది చక్కబెట్టుకుపోతుంది. నీవు మాత్రం రసస్వానంద రపాయన, ఏ అపాయము లేకుండా హాయిగా నీ స్వరూపాన్ని పట్టుకుని ఉంటే నీకు ఏ రకమైనటువంటి విఘ్నము లేకుండా ఏ ప్రాబ్లము లేకుండా ఈ యాత్ర ముగిసిపోతుంది. అప్పుడు జీవుడు దేవుళ్ళు కలిసిపోతాడు. జీవాత్మకే పరమాత్మకే ఏకత్వం కలుగుతుంది. మనలో ఉన్నటువంటి దేవుడికి ప్రత్యేగాత్మ అని పేరు, ఈశ్వరుడులో ఉన్నటువంటి దేవుడికి పరమాత్మ అని పేరు, ప్రత్యేగాత్మ పరమాత్మ ఏకత్వానికి బ్రహ్మం అని పేరు. అంచేత మనమందరం కూడా బ్రహ్మమే. గచ్చన్ తిష్టన్ ఉన్మిపమిషన్ శయానో వాణ్యదావాపివ. ఏం చేయాలి అక్కడి నుంచి? గచ్చన్ తిష్టన్ ఉపవిశన్ శయానం అంటే నువ్వు కూర్చుంటావు కదా. అంటే మీ సాధన ఎప్పుడు చేసుకోమంటారని అంటారు కదా, చెప్పిన చూడు. మీకు గచ్చం కూర్చున్నప్పుడు చేసుకో, తిష్టన్ నుంచున్నప్పుడు చేసుకో, విభషన్ అంటే కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు. శయ్యానం అంటే పడుకోవటం. కూర్చున్నా, నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు నీకు ఎలా గీలుకుంటే గచ్చన్ తిష్టన్ ఉపవిశన్ శయానో నాణ్యదాపివ. పడుకున్నప్పుడు కూడా నిరంతరం నీ గురి ఆ స్వరూపం మీదే ఉండాలి. నువ్వు బయటకు వచ్చేసి మళ్ళీ భాష వస్తువు మీదకి నీ దృష్టి మారిపోయింది అనుకోండి, మళ్ళీ కల్పనో వికల్పన వచ్చేది. కల్పన వికల్పాలను అనుసరించి మళ్ళీ కర్మ ఏర్పడదు. కర్మ ఏర్పడితే మళ్ళీ ఫలం ఏర్పడదు. ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మ ఏర్పడదు. చక్రం తిరుగుతూ ఉంటుంది. అంటే ఏం చేయాలి? గచ్చన్ వెళ్తుంది, వస్తుంది, కూర్చుంటుంది, తింటుంది, తాగుతుంది, పడుకుంటుంది. దాని పనులు చేసుకుంటున్నాయి. చక్కగా ప్రకృతి ధర్మాలను అన్ని పాటించుకుంటున్నాయి. గచ్చన్ తిష్టన్ ఉపవిశన్ శయానో నాణ్యదాపివ. వాటి పని ఎలా సాగుతూ ఉంటే వాటికి సాక్షిగా నువ్వు ఉన్నావు, ద్రష్టగా ఉన్నావు. నువ్వు చూసుకుంటూ ఉండు. యథేచ్ఛయ వశేద్విత్వ ఆత్మారామ సదాముని. ఈ రకంగా యథేచ్ఛయ వశేద్విత్వ ఆత్మారామ సదాము. దీనికి ఆత్మారాముడు అని పేరు. అంటే నువ్వు నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, తినేటప్పుడు, తాగేటప్పుడు నీ స్వరూపాన్ని మర్చిపోకుండా ఎవడు ఉంటాడో వాడికి ఆత్మారాముడు అని పేరు. అంచేది మనం అందరం కూడా ఆ భావంలోకి వెళ్తే ఆత్మారాములు అవుతాం. ఆత్మారామ సదామునికి. ఆ రకంగా ఆత్మారామ స్థితిని పొందినటువంటి వాడు సదా ఎల్లప్పుడు ముని. గచ్చన్ తిష్టన్ ఉపవిశన్ శయానో వాణ్యదాపివ యథేచ్ఛయ వశేద్విత్య ఆత్మారామ సదామునికి. నదేశ కాలానసన దిగ్యమాది లక్ష్యాదపేక్ష ప్రతిబద్ధ వృత్తే సంశుద్ధ తత్వస్య మహాత్మనోస్తి స్వవేదనేక నియమాదపేక్ష. ఎవడికి చిత్తవృత్తిని అరికట్టలేకపోయాడో, మనసును ఆపు చేసుకోలేకపోయాడో అటువంటి వాడు మనసులో కల్పన వికల్పనలు అనుసరించి కర్మలు చేస్తూ ఉంటాడు. పరుగు బంధం కింద ఏయోటి కర్మలు, ఏయోటి పనులు చేస్తూ ఉంటాడు. చిత్తవృత్తి నిరోధించాలి. నదేశ కాలాచన దిగ్యమాది. దేశము, కాలము, వస్తువు మొదలైనటువంటి వాటికన్నిటికీ వేరుగా నీ స్వరూపం ఉంది. నిరంతరము నువ్వు అపేక్ష ప్రతిబద్ధ వృత్తే. అంటే అపేక్షించడము, ఉపేక్షించడము. వస్తువులు ఉన్నాయి కదా, మరి మనకు కావాల్సినటువంటి నువ్వు అపేక్షించుకో, అలాగే నువ్వు ఉపేక్షించుకో. అంటే ఏంటంటే దాని అర్థం, కావాలనుకో, వద్దను. కావాలని పనిచేయకు, వద్దని కూడా పనిచేయకు. ఏంటండి, మనం చేసే పనులన్నింటి వెనకాల మనం చిత్తవృత్తి ఎలా ఉంటుంది? అది బాగా ఉండాలని ఆస్వాదించండి అన్నాడు అనుకోండి, అక్కడ ఏముంది? కోరుకుంది. నాకు ఏదో మంచి జరిగిద్దని చెప్పి ఏదో కర్మ చేసేయడం అనుకోండి, ఏముంది అక్కడ? అపేక్ష ఉంది, కోరుకుంది. ఈ అపేక్ష అయితే ఎవరికైతే ఉందో అటువంటి వాడు సాధన చూడటం. అలాగని చెప్పేసి ఉపేక్ష, అన్ని పనులు మానేసేసి వెళ్ళం పిల్లల్ని వాళ్ళ కర్మకాలకు వదిలేసి ఈదులంలో తిరుగుతానంటే అది ఉపేక్షించడం కూడా కుదరదు.
అపేక్ష కుదరదు, ఉపేక్ష కుదరదు. నీ వ్యవహారంగా శరీరానికి సంబంధించిన ధర్మాలు, ప్రాణానికి సంబంధించిన ధర్మాలు, మనసుకు సంబంధించిన ధర్మాలు కూడా చెయ్యాలి. ధర్మాలను వదిలేయకూడదు. సముచిత తత్వస్య మహాత్మనోపి. నువ్వు పట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు సంసిద్ధుడుగా. సంసిద్ధుడు అంటే ఏంటంటే నీ స్వరూపాన్ని పట్టుకుని వదలకుండా ఉండడమే సంసిద్ధుడు. పెళ్లి చేసేటప్పుడు ముహూర్త సావధానస్య అంటుంటారు. అంటే సంసిద్ధుడు ముహూర్తం దగ్గర పడిపోతుందిరా బాబు, మళ్ళీ ఆలోచించుకో, జాగ్రత్తగుండు ఏమనుకోకుండా తుమ్ముకుంటే తగ్గకుండా ఉన్నాడంటారు కదా. ఏంటి ముహూర్త సావధానస్య ఏంటంటే దాని అర్థం? అంటే సుముహూర్తం అంటే ఏదో వచ్చేస్తుందన్నట్ట. అట్టి మాదిరి సంసిద్ధ తత్వస్య మహాత్మను వస్తే సంసిద్ధుడుగా అంటే నిర్ణయం చేసుకో. నీకు నువ్వే నిర్ణయించుకోవాలి. ఎవరో మహాత్ముడికి ఎన్ని రకాల యుక్తులు, ప్రమాణాలు, శాస్త్రాలన్నీ చూపించినప్పటికీ కూడా నువ్వు మారకపోతే నీకు ఏమీ జరగదు. నీ మట్టికి నువ్వు ఏదేదో నిర్ణయం చేసుకుని నేను వీళ్ళందరినీ ఉత్తరించేయాలి, వీళ్ళందరినీ కాపాడేయాలి. నీకెవడిచ్చాడు అధికారం? ఎవడు చెప్పమన్నాడు నిన్ను ఉత్తరించుకోకుండా నువ్వు నీ స్వరూపం విషయంలో నువ్వు సంసిద్ధుడుగా ముందు, ఆ తర్వాత చెయ్యి. నీకు ఈశ్వరుడు ఏదన్నా పెత్తనం అప్పచెప్పితే సంసిద్ధ తత్వస్య మహాత్మ వస్తే నీ స్వరూపమునందు నువ్వు సంసిద్ధుడు అయినట్లయితే నువ్వు అప్పుడు మహాత్ముడు అవుతావు. స్వవేదనేక నియమాద్యపేక్ష. ఒక నియమం ఉంది. శరీరానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ప్రాణానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, మనసుకి దాని ధర్మాలు ఉన్నాయి. దేని ధర్మాన్ని అనుసరించి దానికి సంబంధించిన పనులన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయి. మనమే కలగాపలకం చేసేసుకుంటున్నాం. మనల్ని మనం మర్చిపోయి మనం ఏదేదో అనేసుకుని నేను చాలా తెలివైనోడినో, లేదా బలమైనోడినో, లేదా ధనవంతున్నానో, లేదా బుద్ధిమంతున్నానో, ఇంకోటి ఏదేదో నిర్ణయం చేసుకుని స్వవేదనేక నియమాద్యపేక్ష స్వయంగా నీవే పాడైపోతున్నావు. నిన్ను నువ్వు పట్టుకునుండు అంతే. నిన్ను నువ్వు పట్టుకునుంటే ఆటోమేటిక్ గా నీ ద్వారా ఈశ్వరుడు ఎవరికన్నా ఏదైనా చెప్పించాలనుకుంటే ఆయనే చెప్తుంటాడు. అంతేగాని నువ్వేదో కిరీటం పెట్టేసుకుని మెడ మీద అదేదో దండ వేసేసుకుని నీదేదో దేశాన్ని ఉత్తరం చెప్తాను కాపాడుతానని ఈదో ఉండా బరిగెడితే అది ఎక్కడికి తీసుకెళ్తుందో ఒకసారి శాస్త్రాలు చదవండి. స్వయం కృషితో నీ అంతటి నువ్వుగా కొన్ని కల్పన చేసుకుని నువ్వేదో పెద్ద చక్రవర్తి అయిపోయినట్టుగా, ఏదో పెద్ద జగద్గురువు అయిపోయినట్టుగా కల్పన చేసుకోకు. దానివల్ల స్వవేదనే అది నీకు వేదన కలిగించదు, భయం కలిగించదు. ఎందుకంటే మరణించదు కదా రేపో మాపో. ఎక్కడికి వెళ్తాడు అతను? జ్ఞానం తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఆ చేసినవన్నీ కర్మ అవుతుంది. ఆ కర్మలన్నీ పట్టుకుని వదిలిపట్టు, నిమిషిస్తాయి, బాధపడతాయి. అని చేత నా దేశ కాలాచన దిగ్యమాది. దేశము, కాలము, వస్తువు, ఆసనము. చక్కగా కూర్చో. దేశం అంటే దేశము, కాలము, వస్తువు మూడు అనుకూలించాలి సాధకుడికి. ఏ కాలంలో బాగా సాధన చేసుకోవచ్చు, ఎలా కూర్చుంటే బాగా సాధన చేసుకోవచ్చు. దేశం అంటే వస్తువు. ఏ దేశంలో బాగుంటుంది, ఏ కాలంలో బాగుంటుంది, ఎలా కూర్చుంటే బాగుంటుంది. దేశ కాల ఆచన దిగ్యమాది. ఈ పరిశీలించుకో, ఉపయోగించుకో. అంటే ఎలా కూర్చుంటే నీకు సాధన బాగుంటుంది, ఎక్కువ కూర్చుంటున్నావు, ఏ కాలంలో ఉదయమా లేదా మధ్యాహ్నమా సాయంత్రమా ఎలాంటి కాలంలో నీకు సాధన బాగా సూట్ అవుతుంది. ఆ సూట్ అయ్యేటప్పుడు లక్ష్యాపేక్ష ప్రతిబద్ధ వృత్తే. నీకు ఎక్కడ ప్రతిబంధకం ఏర్పడుతుందో అంటే కొన్ని చోట్లలో కూర్చున్నాం అనుకోండి, ఏమైనా శబ్దాలు వస్తుంటాయి, ప్రతిబంధకాలు ఏర్పడుతుంటాయి. ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఇంట్లో భార్య, భర్త, పిల్లలకి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటారు. అక్కడ సాధనలో కూర్చుంటాడు. అక్కడ ఏమవుతుంది? లక్ష్యాదపేక్ష ప్రతిబద్ధ నివృత్తే. నీ సాధనకి ప్రతిబంధకం ఏర్పడుతుంది. అంటే నిర్ణయించుకో, చోటును నిర్ణయించుకో, కాలాన్ని నిర్ణయించుకో. కాలాన్ని నిర్ణయించుకుని, వస్తువుని నిర్ణయించుకుని ఎక్కడ కూర్చుంటే సిద్ధించేదాకా మాత్రం లక్ష్యాదపేక్ష ప్రతిబద్ధ వృత్తే.
నీ వృత్తిని ప్రతిబంధకంలోకి తీసుకెళ్లిపోయి నీకు సాధనలోకి వెళ్ళనివ్వకుండా బంధించింది అనుకోండి, నువ్వు ఏది నిర్ణయించుకో. సరైనటువంటి సంసిద్ధ తత్వస్య మహాత్మవత్తి, సరైనటువంటి ఎంపిక చేసుకో. ఇంట్లోనే చేసుకోండి, చక్కగా ఓ దేవుడి గది నిర్ణయించుకోండి. నువ్వు కూర్చున్నంచేపు ఇంకొకటి ఎవడో పలకరించకూడదు అనేటువంటి ఆంక్షలు పెట్టుకోండి. చక్కగా స్నానం చేసి ఒక అగరబుల్ నుంచి వెలిగించుకుని హాయిగా కూర్చున్నారనుకోండి, మీరు ఎంతసేపు కూర్చోవాలి అప్పుడు దాకా మిమ్మల్ని కదపకూడదు. ఏ చిన్న పని వచ్చినా జరిగి లేపేసారనుకోండి, అక్కడ ఏమైంది? నీ అధీనంలో లేదు. అది నీ అధీనంలో తెచ్చుకోవాలి. స్వవేదనేక నియమాధ్యపేక్ష, ఇంకా నీవే నిర్ణయించుకోవాలి, నీవే చక్కగా ప్లాన్ చేసుకోవాలి నీ సాధనకి సంబంధించింది. అప్పుడు ఘటోయమిది విజ్ఞాతం నియమకో స్వపేక్షతే వినా ప్రమాణ శిష్టత్వం యస్మించది పదార్థదీహి. ఎప్పుడు దాకానే ఘటోయమిది విజ్ఞాతం అంటే తెలియడం, ఘటము. ఘటోయమిది విజ్ఞాతం, ఇది కొండ అని తెలిసింది అనుకోండి. కొండ అని తెలిసిన తర్వాత నియమకో నపేక్షతే, ఇంకా రోజు ఇది కొండ అని తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. ఒక్కసారి ఘటోయమిది విజ్ఞాతం నియమకో జ్ఞాపేక్షతే, ఇంకా ఒక్కసారి ఇది కొండ, ఇది కడవ, ఇది మొంత, ఇది మూకుడ అని ఒక్కసారి తెలుసుకోండి. ఒకసారి తెలిసింది కదా ఇది ఘటము, ఇది కొండ తెలిసింది కదా, అక్కడి నుంచి తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. అట్టి మాదిరిగానే ఇది శరీరము. ఎన్నిసార్లు తెలుసుకుంటారు? ఒక్కసారి తెలుసుకోండి, ఇది శరీరము. శరీరం అని తెలిసింది కదండి. శరీరం అంటే శరీరతే అనేది ఇది శరీరం. ఈ శరీరం పుట్టింది, అన్నంతో ఏర్పడింది, అన్నంతో జీవిస్తుంది. అన్నం లేకపోతే నశించదు. శరీరతే పుట్టి పరిణామం చెంది నశించిపోయేటటువంటిది శరీరం. ఒకసారి తెలిస్తే సార్ ఇంకా రోజు అంతమాడు ఇది శరీరం, ఇది నశించిపోద్ది, నిరంతరము బాల్యము కౌమారము యవ్వనము పరిణామం చెందుతూ ఉంటుందండి. రోజు వినాలా? ఇంకా ఒక్కసారి వినండి. అట్టి మాదిరిగాను ఇది ప్రాణము. ఈ ఊపిరి లోపలికి పీల్చుకుంటుంది, బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ప్రాణము తెలిసింది కదా, ఒకసారి తెలిసిపోయింది. ఇక మనసు నిశ్చయము కూడా జరిగిపోయేటటువంటి వాటిని గుర్తులోకి పెట్టుకుని జరగబోయేటటువంటి దాని గురించి నిర్ణయాలు చేస్తా నిరంతరము సంకల్పాలు చేస్తుంది. దానికి మనసు అని పేరు. ఎన్నిసార్లు చెప్పాలి మనసు అంటే ఏంటి? మనసుకి ఇదిగో ఈ మనసే ఈ ఊరందరి గొడవల్లో తగిలించుకుని, అలాగే తను ఏదో సొంతంగా కొత్తగా ఏవో నిర్ణయాలు చేసుకుని ఈ రకంగా శరీరం గురించి, ప్రాణం గురించి, మనసు గురించి, ఇది కొండ అని తెలిసిన తర్వాత మళ్ళీ తెలుసుకోక్కర్లేదు. అట్టి మాదిరి ఇది శరీరము, ఇది ప్రాణము, ఇది మనసు అని తెలిసింది కదా, ఇది ఆత్మ. ఈ శరీరము, ప్రాణము, మనసు తెలిసినంతగా ఇది ఆత్మ తెలియటం లేదు. ఇక్కడ ఉంది సిక్కంతా. శరీరం తెలుస్తుంది బ్రహ్మాండంగా, ప్రాణం తెలుస్తుంది, మనసు కూడా తెలుస్తుంది. ఇది ఆత్మ అని తెలియాలి. ఇది కొండ అని తెలిసిన తర్వాత ఇంకా కొండ గురించి తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. అట్టి మాదిరిగా ఇది ఆత్మ. ఎక్కడ తెలుస్తుందండి? ఎప్పుడు తెలుస్తుందండి? మీరు ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని శాస్త్రాలు చేసినా, అనంత కర్మ శౌచంచ జపయజ్ఞ తదైవచ తీర్థయాత్రానుగా మనం దేవతత్వంలో విందుతుంది. తత్వాన్ని తెలుసుకోవాలన్నంత కాలం అది తెలియబడదు. ఎక్కడ తెలుస్తుంది? ఇందాక చెప్పాడు కదండి, ఏమని చెప్పాడు? శ్వాస మనసు ఆగాలి. ఎక్కడ శ్వాస మనసు ఆగిందో, ఎక్కడ సంకల్ప వికల్పాలు లేవో, ఎక్కడ నిశ్వాసలు లేవో, నిర్వికారమైనటువంటి స్థితిలోకి ఎవడైతే వెళ్ళాడో అటువంటి వాడికి తూష్ణీం అవస్థ పరమోపశాంతికి. అదే 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 అంటే అదే కొండ అని చెప్పినట్లుగా ఈ శ్వాస మనసు ఆగిన తర్వాత తూష్ణీం అవస్థ పరమోపశాంతి, అక్కడ ఏమీ లేదండి. హాయిగా సుఖంగా శాంతంగా అయిపోయింది. ఓం శాంతి అంటున్నాం కదా. ఏంటి శాంతి? అదే ఆత్మ, అదే నీ స్వరూపం. నాకు తెలుస్తులేదండి, మీరు ఎంత కరెక్ట్గా చెప్పినా సరే ఆత్మ అనేది తెలుస్తులేదండి అంటాడు. అంటే తన ఆత్మస్వరూపుడు అయ్యి ఉండి మళ్ళీ వేరేగా ఇంకొక వస్తువును తెలుసుకోవాలన్నట్టుగా ప్రయత్నం చేస్తాడు.
అలా కాదు. చేత ఎక్కడైతే నిశ్చలమైందో, నిర్వికారమైందో, హాయిగా సుఖంగా కదలికలేనటువంటి స్వరూపం ఏది గోచరమైందో అదే నీ స్థితి. ఘటోయమిది విజ్ఞాతం నియమకో అపేక్షతే. ఇంక మళ్ళీ ఇంకోసారి కొండ ఎలా ఉంటుందండి అని అపేక్షించుకో. అట్టి మాదిరిగా విన ప్రాణ ప్రమాణ సృష్టిత్వం యస్మిన్ సతి పదార్థదేహి. శాస్త్రం చెప్తుంది ఆత్మస్వరూపానికి గుణాలు లేవు. గుణాలు ఉన్నటువంటి స్వరూపం ప్రకృతి స్వరూపం. తమ గుణ రజగుణ సత్వగుణాలను గుణాలు అంటారు. తమ గుణ రజగుణాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయం ప్రకృతి. ఆత్మకి త్రిగుణాలు లేవు, వస్తువు కాదది. అలాగే ప్రకృతి స్వరూపానికి కొలత ఉంది, ఆత్మకి కొలత లేదు. ఆత్మ నిర్వికారం, ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మ సచ్చిదానంద స్వరూపం. ప్రకృతి కొలత ఉంది, గుణాలున్నాయి, సావు పుట్టుగా ఉన్నది, నిత్యము పరిణామం చెందుతూ ఉంటది. నీ యొక్క స్వస్వరూపం మాత్రమే పరిణామం చెంది. వినా ప్రమాణ సృష్టత్వం. నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏ ప్రమాణము లేదంటున్నాడు, ఏ శాస్త్రము చెప్పలేదట, ఏ గురువులు చెప్పలేరు, ఏ ప్రమాణము లేదు. నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి నువ్వే ప్రమాణం. నీ బుద్ధిని మేలుకొల్పు. చెప్పినటువంటి మాటను సరిగ్గా మనసులో పెట్టుకో. నీకుగా నువ్వే తెలుసుకోవాలి. ఎవ్వరూ చెప్పడం కుదరదు. నీ స్వరూపాన్ని ఇంకొకటి వచ్చి అలా చెప్తాడండి, ఆడికి తెలదు కదా. నీ స్వరూపం నీకు తెలియాలంటే నువ్వు దేని నేను అనుకుంటున్నావు? శరీరాన్ని కానీ ప్రాణాన్ని కానీ మనసును కానీ కాదంటున్నది కదా. అవి మూడు కాకపోతే ఇంకేంటండి? దాన్ని పట్టుకో. యస్మిన్ చతి పదార్థదేహి. పదార్థం కాదు నీ స్వరూపం, వస్తువు కాదు, ప్రకృతి సముదాయం కాదు, చైతన్యానివి. అంచేత అయమాత్మ నిత్యసిద్ధ ప్రమాణే చదివాచతే నదేశం నాపివా కాలం నా శుద్ధి వాప్యపేక్షతే. ఈ రకంగా నీ స్వరూపం ఏదైతే ఉందో, ఏదైతే నువ్వు చిత్తింప చేసుకున్నావో, ఏదైతే సాక్షాత్కరింప చేసుకున్నావో, అయమాత్మ అందరి స్వరూపం అదే. ఆత్మ సర్వవ్యాపకం అన్నారు కదా, నీలో ఉన్నటువంటి ఆత్మ అందరిలోనే ఉంది. అదే పరమాత్మ, అదే ప్రత్యేగాత్మ, అదే బ్రహ్మం. అయమాత్మ నిత్యసిద్ధ. అది నిత్యము చిద్దించే ఉంది. నువ్వు కొత్తగా నీకు తెలుసుకోకపోవడం వల్ల అది ఎప్పుడో మరుగుపడిపోయింది అనుకుంటున్నావు. నీ బుద్ధిని పదులు పెట్టి పరిశోధింతే నీ స్వరూపం నిత్యము చిద్దించే ఉంది. ఏ సాధన దానికి అపేక్ష లేదు, ఏ ప్రమాణము లేదు, ఏ వినక్కర్లేదు, ఏది చదవక్కర్లేదు. ఎందుకంటే నీకుగా నువ్వు ఎప్పుడూ నిత్యము చిద్దించే ఉన్నావు. ఈ శ్లోకాన్ని వచ్చేవారు బాగా చదువుతుంది. మరొకసారి చెప్పుకుందాం, ఎంతతోటి ముగించుకుందాం. హరి ఓం తత్. ఆత్మ బంధువులారా, ఏ విషయాన్ని ఇదే చెప్పుకున్నామో అదే విషయాన్ని ఇప్పుడు మనం ఈయన ఏదే చెప్పాడో అదే విషయాన్ని లోపలికి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చొని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఏమీ అనుకోకుండా అలా ఏకాగ్రతగా శ్వాసను గమనిస్తూ ఉంటే శ్వాస మనసు రెండు ఆగిపోయినటువంటి తురిగి స్థితిని మనం పొందుతాము. అటువంటి స్థితి పొందినటువంటి అక్కడ ఏ స్థితి అయితే ఉందో అదే నా స్వరూపం, అదే ఆత్మ, అదే నేను. అటువంటి వాటికి కర్మలు ఉండవు, జనన మరణాలు ఉండవు. అదే మోక్ష స్థితి. చక్కగా స్థితి పొందేదాకా ఇప్పుడు కూర్చోమని కాదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా ఏమి అనుకోకుండా ఏకాగ్రతగా మనసును లోపలికి తిప్పుకుంటాను. ఓం సత్యం.